రాపూరు కలువయ్యి వెంకటగిరి రాజేష్ ఆధీనంలో ఉంది సార్. సడన్ గా ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా రికార్డ్స్ తిరుపతికి ట్రాన్స్ఫర్ చేస్తే వన్ ఆఫ్ ది ప్రాబ్లం డిస్టెన్స్ ప్రాబ్లం. ప్రత్యేకించి టెక్నికల్ గా వచ్చి ఆర్ఎన్ఆర్ సమస్య ఉంది. ప్రత్యేకంగా సోమశిల డ్యామ్ ఉంది, కన్నలేరు డ్యామ్ ఉంది. రాపూర్ మండలం అప్పులో ఉంది. వాళ్ళకి 19 విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇరిగేషన్ వాటర్ లేదు సార్. నంబర్ ఆఫ్ టైం 36 years గా మన అధికారులు ఎంత పోరాడినా కూడా అనుమతులు తేలేకపోతున్నారు. కన్నలేరు నుంచి రాపూర్ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం ఈ గవర్నమెంట్ లో ఇంతమంది అధికారులు ప్రయత్నించినప్పుడే రాంది. కేవలం తిరుపతి ఇరిగేషన్ మాత్రమే, అంటే మేము వాళ్ళకి వ్యతిరేకంగా సార్, వాళ్ళు మాత్రమే లాభపడతారు. వీళ్ళకి అసలు నీళ్లు అగమ్య గోచరం అవుతాయి సార్. అంటే ఒరిజినల్ గా చెప్పాలంటే సోమశిలకి అలాట్మెంట్ చేస్తారు. భగవంతుడు వర్షాలు కురుస్తున్నాయి, ఆ క్యాచ్మెంట్ మనం బతుకుతా ఉన్నాం. కండలేరు చేయడానికి 15 టీఎంసీలు మాత్రమే అధికారికంగా సార్, పొరనంతా కూడా దైవాధీనం. ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ లో వాళ్ళు దీన్ని తీసుకెళ్లేసి గాలేరు నైట్ ప్రాజెక్ట్ సార్, గాలేరు నైట్ ప్రాజెక్ట్ నెల్లూరులో రావాలి రాపూర్ మీదుగా. ప్రాజెక్ట్ ఆగిపోయింది ఫారెస్ట్ లేక. దీన్ని ఎస్ఎస్ కెనాల్ ద్వారా తిరుపతికి మళ్ళీ చేసుకున్నారు. ఎటు చూసినా కూడా రాపూర్ మండలం కల్వాయి మండలాలకి అప్లాన్ లో ఉన్నాయి. నీటి వచ్చి తక్కువ, బాగా సఫర్ అవుతారు. ఆరోగ్య ప్రాబ్లం ఉంది, నిరుద్యోగుల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది సార్. అది కోర్టులో పడి సుదీర్ఘకాలంగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ జిల్లా కలెక్టర్లు మారితే కోర్టు తీర్పులో నెల్లూరు జిల్లా కలెక్టర్ పెడుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ ఎత్తుకుంటే ఈ లోపల ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేస్తుంది. అందులో ప్రజలు 300 years నుంచి ఉన్న వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా తల్లి లాంటి ఒక భావన ఉంది నెల్లూరు జిల్లా మీద, వాళ్ళని దూరం చేయొచ్చు సార్.